యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, పేజ్ నెంబర్ 618 అండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. ఇందులో మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. 6, 7, 8 వచనములు మనం చదువుకుందాం. 6, 7, 8. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలుగున వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ప్రార్థన. దయగల మా తండ్రి, మీ యొక్క లేఖన భాగములను మేము ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మీరు సిద్ధపరిచిన జీవాహారమును మాకు అందించమని ఈ దినము ఉపవాస ప్రార్థనగా మేము చేరి ఉన్నాం. మరి ఉపవాస ప్రార్థన ప్రభా ఏ విధంగా చేసుకోవాలో మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ దినం మనం ధ్యానించే అంశము దేవునికి ఇష్టమైన ఉపవాసము. సో దేవునికి ఇష్టం లేకుండా కూడా ఉపవాసం చేయొచ్చు. మరి మనకి తెలుసు దేవుని యొక్క వాక్యములో అనేక మంది ఉపవసించి గొప్ప కార్యాలు ఏ విధంగా చేసినారో మనకి తెలుసు. అయితే ఇక్కడ పర్టికులర్గా రాయించింది ఏంటంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం. అది ఏంటి అనేది మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, జనరల్గా ఉపవాసము అంటే ఏంటండి, మనం ఆహారం మానివేసి దేవునికి దగ్గరగా ఉండుట. కాబట్టి ఇక్కడ ఉపవాసం ఏంటంటే ఆహారం మానివేయడమే ఉపవాసం కాదు. దేవునికి ఇష్టమైన ఉపవాసం, మనకి తెలిసిన ఉపవాసం ఏంటండి, ఆహారం మానేసి ప్రార్థన చేయడమే ఉపవాసం. కానీ ఇక్కడ ప్రభువుకి ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే మనం కొన్ని చేయకూడనివి, కొన్ని చెయ్యవలసినవి దేవుడు తెలియచేశారు. అది ఆయనకి ఇష్టమైన ఉపవాసం. ఆ ఉపవాసంలో ఏంటి అనేది మనం చూస్తూ ఉంటే 3వ వచనంలో 58:3 అండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలాసార్లు మనం ఉపవాసం ఉండగా మనకి జవాబు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని మనం ప్రశ్న వేసుకుంటాము. దానికి జవాబు ఇక్కడ చెప్తున్నారన్నమాట. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇక్కడ ఏమంటున్నారంటే ఉపవాస దినాన్ని ఏం చేస్తున్నారట, వ్యాపారం అంటే మనం చేసే వ్యాపారం కాదు. అంటే ఒక దినాన్ని మనం ప్రత్యేకించుకున్నాము అంటే ఆ దినాన మన స్వంత పనులు పక్కన పెట్టి, ఇప్పుడు ఈ దినం ఉపవాసం ఉన్నామనుకోండి, బోల్డ్ బట్టలు పని పెట్టేసుకోకూడదు, ఇల్లు శుభ్రము అని పెట్టుకోకూడదు, లేకపోతే మనం ఎక్కడికో వెళ్ళాలి అంటే గబగబా మనం ఉపవాసం ఉన్నాం కాబట్టి ఆ పని మెయిన్ కాదు. సో మనం డైలీ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, కానీ కొన్ని గంటలన్నా మనం ఏం చేయాలి, ప్రత్యేకించి ఆ దినము అంటే ఆ సమయం అన్నమాట. దినం అంటే దినమంతా మనం పని చేయకుండా ఉండలేం, తప్పదు కదా. కొన్ని గంటలైనా మనం ఏం చేయాలి, ఇలాంటి పెద్ద పెద్ద పనులు పెట్టుకోకూడదు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బట్టల పని, చాలా పని అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది. అలాగే మనము ఇల్లు శుభ్రం చేయించుకొని పని పెట్టుకున్నాం అనుకోండి, ఆ దినాన మనం ఉపవాసం ఉండి ప్రయోజనం ఉంటుంది అంటారా?
ఉండదు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసములోనికి మనకి రాదు. అలాగే మనకి ఇష్టమైన పనులు కొన్ని ఉంటాయి. ఏంటవి? మన పిల్లలకు మంచిగా మనం ఏదన్నా వండి పెట్టాలనుకోండి, ఆ దినాన ఆ సమయంలో ఆ పని మనం పెట్టుకోకూడదు. చేసుకోవచ్చు, చేయకూడదని కాదు. ప్రార్థనా సమయాన్ని ప్రత్యేకపరుచుకోవాలి అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇప్పుడు ఆదివారం ఉంది, ఆదివారం మనం ఏం చేయకూడదు? ఆ పనులు ఈ పనులు పెట్టుకోకూడదు. కేవలం ఆ దినం దేవుని సన్నిధికి రావడం, ఆయన్ను ఆరాధించడమే ఆ దినం మన పని. అలాగే ఉపవాసం కూడా అంతే. ఆ కొన్ని గంటలైనా మనం ఏం చేయాలి? మనం ఉపవాసం ఉన్న దానికి విలువ ఉండాలి అంటే ఏం చేయాలండి? ఆ దినాన ఆ కొన్ని గంటలు, అంటే ఆ కొంత సమయం, ఒక పూట ఉంటున్నాం అనుకోండి, మనం రోజంతా సమయాన్ని వ్యర్థం చేసుకొని ఉపవాసం ఉండే కన్నా ఒక పూటైనా మనం నిక్కచ్చిగా చేయడం అన్నమాట. సో ఆ దినము వ్యాపారము చేదురు అని చెప్తున్నారు. ఇంకేముంది? మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. అంటే ఏంటి? మనం చేయకపోయిన పని వాళ్ళ చేత ఏం చేయకూడదట? కఠినమైన పనులు మనము చేయించకూడదు. కొంతమంది పని వాళ్ళని పెట్టుకుంటే ఒక 500 ఇస్తే 1000 రూపాయల పని చేయించుకుంటారు. కానీ మనం అన్నిటిలో కూడా నిజాయితీగా ఉండాలన్నమాట. అంటే ఎదుటివారి చేత పని చేయించుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అప్పుడే మనం చేసే ప్రార్థనకి ఏముంటుందండి? ఆ ప్రతిఫలం ఉంటుంది. మనం పడే కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. ఆహారం మానివేసినంత మాత్రాన అది ఉపవాసము అవ్వదు. ఇక్కడ ఈ ఉపవాసము మనకి ఇష్టమైన, దేవునికి ఇష్టమైన ఉపవాసంగా ఉండాలంటే ఏం చేయాలట? వ్యాపారం చేయకుండా అంటే మన పనులేమి మానుకోక్కర్లేదు కదా. కానీ ఆ కొంత సమయం అన్నా కేవలం బయట విషయాలు మానివేసి కేవలం దేవునితోనే మన సహవాసము. సో ఎంతోమంది ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటారు. అలాగూ కొన్ని గంటలు అయిపోయిందనుకోండి, మనం చేసే ఉపవాసానికి ఏమీ ప్రతిఫలము ఉండదన్నమాట. సో ప్రత్యేకంగా ఉండాలి. పనివారి చేత కూడా మనం ఏం చేయకూడదట? కఠినమైన పని చేయించుకోకూడదు. మూడవది, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఏముంది ఇక్కడ? కలహము, వివాదము, అన్యాయముగా దెబ్బలాడుకుంటాం అన్నమాట. 3 విషయాలు. కలహము అంటే కొంతమంది ఏమీ లేని దానికి ఏదో కలహం పెట్టుకుంటారు కదండి. మనం గృహాల్లో కూడా భర్తతో అయినా, భార్యతో అయినా, బిడ్డలతో అయినా, మరి కొంతమంది కుటుంబాల్లో ఎలా ఉంటుంది? చిన్ని విషయాలకి గొడవ పెట్టేసుకుంటారు. ఇప్పుడు భర్త అడిగిన వెంటనే టీ ఇవ్వలేదనుకోండి, కొంతమంది ఏం చేస్తారు? అక్కడ పెద్ద రభస చేస్తారు, కలహం ఉంటుంది. ఆ కలహం పెట్టుకొని ఏం చేస్తారు? పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దానివలన ఏమీ ఉపయోగం ఉండదు. అలాగే భార్యలు కూడా భర్తల్ని ప్రతిదానికి సతాయించకూడదు అన్నమాట. ఏదన్నా ఒక మాట అన్నా కానీ ఆ మాటని కామ్గా భరించడం నేర్చుకోవాలి. ఆ సహనము, మగవాడి స్వభావం ఎలా ఉంటుందంటే, మాటకు మాట చెప్తే ఎలా ఉంటుందండి? కోపం వచ్చేస్తూ ఉంటుంది, రోషం వచ్చేస్తుంది. అందుకే భర్తకు పుట్టు రోషం అని ఉంది బైబిల్లో. సో భర్తకి కోపం కాదు, ఏమొస్తుందట? రోషం వస్తుంది. ఎందుకు? ఏంటా రోషం? నేను మగాడిని అనే రోషం వస్తుంది. కాబట్టి మనం సైకలాజికల్గా కూడా ఆ మెంటాలిటీని బట్టి ఏం చేయాలి? వెంటనే మాటకు మాట సమాధానం చెప్పకూడదు. అక్కడ మన తప్పు లేకపోయినా ఆ మాట మౌనంగా భరించడం వలన ఏమవుతుంది? అక్కడ సమాధానం అనేది ఉంటుంది. లేదనుకోండి, ఆ మాటకు మాట చెప్తే భర్తకి ఏమొస్తుంది? అక్కడ రోషం వస్తుంది. ఆ రోషంతో ఇంకో మాట వస్తుంది. మాట పెరిగి ఎలా అవుతుంది? పెద్ద సమస్య అయిపోతుంది. అందుకని వివాదము ఎలాంటిదట? కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట.
ఏమండి, వరద వచ్చినప్పుడు గోదావరి ఎక్కువగా ఉన్నప్పుడు గట్టుల దగ్గర ఎలా ఉంటుంది, ఓట వస్తుంది అనమాట, చెమెర్చేస్తూ ఉంటుంది. కానీ దాన్ని అప్పుడే ఏం చేయాలి, మనం జాగ్రత్త పడిపోవాలి. అందుకనే ఇసుక బస్తాలు అన్నీ వేస్తారు. ఒకవేళ ఆ ఓటని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, అది బ్రేక్ అయిపోయి వరద నీరు వచ్చేస్తూ ఉంటుంది. కలహము కూడా అలాంటిదేనంట. వివాదము కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట. కాబట్టి వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టుము. అక్కడ సమస్య ఎక్కువ అవ్వకుండా ఏం చేయాలి, వెంటనే విడిచిపెట్టేయాలి. అక్కడ ఒక సమస్య వచ్చేలా ఉంది, మనం ఒక మాట అన్నామా పెద్ద రణరంగం అయిపోద్ది. వెంటనే మనం ఏమవ్వాలి, కామ్ అయిపోవాలన్నమాట. పర్వాలేదు, ఒక మాట పడినా మనల్ని 10 మాటలు అన్నా మనకి నష్టం ఏమీ కూడా లేదు. కానీ మరి ఆ ప్రేమ, సహనము, ఓర్పు ఏం చేస్తుందట, గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా కాపాడుతుందట. ఓర్పు ఏమండి, ఓర్చుకోవడం వలన మనము ద్రోహ కార్యాలు జరగకుండా ఓర్పు మనలను కాపాడుతుంది. ఒక మాట పడడంలో నష్టమేమీ కూడా లేదు. చాలాసార్లు కొంతమంది కోపం వస్తూ ఉంటుంది, ఆ కోపము ఆ మాట అన్నాక తీరిపోతూ ఉంటుంది. సో అందులో మనము రీజనింగ్స్ ఇవన్నీ కూడా అనవసరం. ఒక మాట ఒక్కోసారి ఒకళ్ళు పడతారు, ఇంకోసారి ఒకళ్ళు పడతాం. కానీ పడడం వలన ఏమవుతుంది, అక్కడ సమాధానం అనేది ఉంటుందన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, మీరు కలహపడుచు అంటే ఉపవాసము ఉండాలి అని అనుకున్నప్పుడు మనలో ఏముండకూడదట, కలహం ఉండకూడదు. సమాధానంగా ఉండడం మనము ప్రయత్నం చేయాలి. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, కుటుంబంలోనే. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు. సో చిన్ని మాటలు వచ్చినా, చిన్ని మనస్పర్ధలు వచ్చినా అవి తేలికగా తీసుకోవడం మనము నేర్చుకోవాలి. చిన్ని విషయాన్ని కూడా పెద్ద సమస్య చేయడం. ఏమండి, కొంతమంది ఉంటారు చిన్ని సమస్యను కూడా పెద్ద సమస్య, 10 మందికి ఫోన్లు, ఏమండి 10 మందికి చాటింపు. ఈ లోపల అది మనము ఏంటంట, మాట బయటికి రాకముందే ఊరంతా చుట్టొచ్చేస్తూ ఉంటుందంట. మనం బయటికి రాకముందే ఈ సమస్య ఏమవుతుంది, ఊరంతా చుట్టొచ్చేస్తూ ఉంటుంది, దేశమంతా చుట్టొచ్చేస్తూ ఉంటుంది. ఇలాగ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం కలహము అనేది లేకుండా మనం చూసుకోవాలి ఉపవాసం ఉన్నప్పుడు. తరువాత వివాదం అంటే ఏంటండి, గొడవ అన్నమాట. ప్రతిదీ కూడా పెద్ద ఇష్యూ చేయకూడదు. ఎప్పుడు కూడా మనకి ఏదన్నా సమస్య ఉన్నప్పుడు దాన్ని 10 మంది దగ్గర చెప్పుకోవడం, 10 మందిని సలహా అడగడం వలన ఏమవుతుంది, వివాదం అయిపోతూ ఉంటుంది. సో చిన్ని సమస్యలు ఉన్నా అది మనకి దేవునికి మధ్యనే ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్యన సమస్యలు ఉన్నా ఆ భార్యాభర్తల మధ్యన సమస్యలు 3వ వ్యక్తి దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. భార్యని భర్త ఒక మాట అన్నా, భర్త భార్యను ఒక మాట అన్నా, ఒక దరువేసినా అది ఎలా ఉండాలండి, కామ్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే అలా కామ్గా ఉంటామో వివాదము దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వివాదం అనేది బయటకు వెళ్ళిందో దాన్ని ఇష్టం లేని వారు ఏం చేస్తారండి, 10 రకాలుగా మార్చి 10 రకాలుగా చెప్పుకొని వీళ్ళిద్దరూ సమాధాన పడిపోతారు. కానీ బయట వారికి ఎప్పటికీ సమాధానము రాదు. అదిగో ఆ రోజు ఈవిడి ఇలా అంది, అతను ఇలాగన్నాడు, ఈ విషయము చనిపోయేంత పర్యంతం కూడా చెప్పుకుంటానే ఉంటారు. కాబట్టి వివాదము అధికము కాకమునుపే దాన్ని ఏం చేయాలట, విడిచిపెట్టేయాలి. కొన్నిసార్లు కుటుంబాల్లో గొడవలు వస్తాయి, బంధువుల మధ్యన సమస్యలు వస్తాయి, ఏమండి సంఘాల్లో సమస్యలు వస్తాయి, సమాజంలో ఇరుగు పొరుగు వారి మధ్యన సమస్యలు వస్తాయి, స్కూల్లో ఫ్రెండ్స్కి ఏమొస్తాయి, గొడవలు వస్తాయి, కాలేజీలో పిల్లలకి సమస్యలు వస్తాయి. సమస్య లేని చోట, వివాదం లేని చోట అనేది ఎక్కడా ఉండదు కదా. కానీ మనం ఏం చేయాలి, దాన్ని కామ్గా
వివాదమును అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టాడు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య గురించి మనం పదే పదే మాట్లాడుకుంటూ ఉంటే ఏమవుతుంది? అదే సమస్య అయిపోతూ ఉంటుంది. అందుకని ఏదైనా కలహమున్నా, ఏదన్నా సమస్య ఉన్నా, ఏదైనా వివాదములున్నా అదేం చేయాలి? అంతటితో దాన్ని ఆపేయాలి. దాని గురించి మనం ఎక్స్టెండ్ చేసి మాట్లాడుకోకూడదు, మరి ఇంకొకరికి మనం చెప్పకూడదు. అలా చెప్పినందువల్ల ఏమవుతుందండి? సమస్యలు ఒకటికి ఒకటి జోడించుకొని ఈస్ట్ అనేది ఉంటుంది. ఇదివరకు మరి పెంచేవారు కదా ఈస్ట్, అది ఎక్కువ బ్రెడ్స్లో ఉపయోగిస్తారు. అది టీ డికాషన్లో వేస్తారు ఈస్ట్ అనేది. అది ఏమవుతుందంటే బ్రెడ్ చేసేవాళ్ళు బేకరీల్లో ఉపయోగిస్తారనమాట. కొంచెం ఈస్ట్ వేస్తే అది మనం టీ డికాషన్లో వేసినప్పుడు నెక్స్ట్ డే చూసేసరికి పొరలుగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే బ్రెడ్ గుల్లగా రావడానికి, ఎక్కువ అవ్వడానికి ఈస్ట్ అనేది ఉపయోగిస్తారు. అలాగే ఈ సమస్యలు అనేవి ఎలా ఉంటాయంటే ఈస్ట్ లాగా ఉంటుంది అనమాట. మనం ఈ సమస్యని ఎక్స్టెండ్ చేస్తూ చెప్పుకుంటా ఉన్నామనుకోండి, ఏమవుతుంది? ఒకటికి ఒకటి పేరుకుపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ముఖ్యంగా మనం వివాదాల జోలికి వెళ్ళకూడదు. మూడవదిగా మనం చేస్తూ ఉంటే అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉండరు. సో సమస్యలు, పోరాటాలు, వివాదాలు కుటుంబంలో రాక మానవు, కానీ వాటిని మనం ఏం చేయకూడదు? అన్యాయంగా గుద్దులాడకూడదు అంట. అన్యాయంగా దెబ్బలాడకూడదు అంటే జరిగింది మాటికి ఎత్తుకొని, అదిగో ఆ రోజు నువ్వు ఇలా అన్నావు. భార్యాభర్తల మధ్యన మాట పెరిగితే ఎక్కడి వరకు వెళ్తుందండి? తల్లిదండ్రులు, అమ్మా నాన్నల దగ్గరికి అదే తల్లిదండ్రుల మీదకి వెళ్తుంది. అబ్బాయి తల్లిదండ్రులు, మీ అమ్మ అలా పెంచిందంటే మీ అమ్మ ఇలా పెంచిందంటారు. అక్కడ నుంచి ఎలా వచ్చేస్తాయి? అసలు నిన్ను చేసుకోకూడదు అనుకున్నాను కానీ చేసుకున్నాను. ఏమండి, ఇంకా ముసలోళ్ళు అయిపోతున్నా కానీ ఎలాంటి మాటలు వస్తాయి? అసలు నిన్ను చేసుకోకూడదు కానీ నేను చేసుకున్నాను. ఇలాంటి మాటలు అసలు రాకూడదు. ఒకసారి కుటుంబంగా ఐక్యపరచబడిన తర్వాత వాళ్ళిద్దరూ ఎలా ఉంటారట? ఏక శరీరము, ఒకటే శరీరం అండి. భార్యాభర్తల మధ్యన చిన్ని మాటలు వచ్చినా ఇద్దరు ఏమవుతారు? ఒకటే. కాబట్టి మనము ఎక్కడ కూడా ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? భార్యాభర్తల మధ్యనే స్టార్ట్ అవుతుంది. భార్యాభర్తల మధ్యన ఏ కుటుంబంలో బలమైన బంధం ఉంటుందో, బిడ్డలు తల్లిదండ్రుల మధ్యన ఆటోమేటిక్గా బలమైన బంధం ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా కుటుంబాల్లో సమస్యలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే భార్యాభర్తల మధ్యనే స్టార్ట్ అవుతాయి. అందుకే భార్యాభర్తల మధ్యన ఏముండాలి? ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మరి భర్తలో ఎన్ని తప్పులున్నా మనం ఏం చేయాలి? భర్తను మోకరించినప్పుడు క్షమించాలి, భార్యను క్షమించాలి. చిన్ని పొరపాట్లు, చిన్ని లోటుపాట్లు. ఎవ్వరము ఇక్కడ పరిపూర్ణులం కాదు కదండి. అందరిలో ఏదో లోటుపాటు ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా క్షమించే మనసు, సహించే మనసు మనకి కావాలి. ఇలాగ ఉన్నప్పుడే బిడ్డలు మనల్ని చూచినప్పుడు ఏం నేర్చుకుంటారు? ఐక్యతలో ఇంత గొప్పతనం ఉందా అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఈ కలహము, వివాదము, అన్యాయంగా దెబ్బలాడుకుంటాం భార్యాభర్తల మధ్యనే ఎక్కువ ఉంటుంది. బిడ్డలు ఆటోమేటిక్గా సెట్ అవుతారు ఎప్పుడు? భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐక్యత, ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఏముంటుందండి? సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అప్పుడు ఇద్దరూ కలిసి చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉంటారు. కొంతమంది భార్యాభర్తలు నివురుగప్పిన నిప్పులా ఉంటారు, పైకి దెబ్బలాడుకోరు. కానీ భర్త అంటే భార్యకి చాలా ద్వేషం, భార్య అంటే భర్తకి చాలా ద్వేషం. పైకి మాత్రం ఏం చేస్తూ ఉంటారు? రోజు చేయాల్సిన పనులు, సదుపాయాలన్నీ చేస్తూనే ఉంటారు. కానీ మనసులో ఏముంటుందండి? విషము. భార్య అంటే భర్తకు విషం, భర్త అంటే భార్యకు
విషయం అన్నమాట. ఎప్పుడో చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు కళ్ళ ముందే ఆ విధంగా ఉంచుకొని భర్తను భార్యను క్షమించలేరు. మరి ఇలాంటి మనస్సు వలన మనం చేసే ప్రార్థనలకు ఏమన్నా ఉపయోగం ఉంటుంది అంటారా? ఏమీ కూడా ఉపయోగం ఉండదు. మనుషుల మధ్యన మనం ఆహా ఓహో అని మనుషులు మనల్ని అనొచ్చు, కానీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదుగా. ఆమేన్ అనువాడు, మనం అందరం ఆమేన్ అంటాం, అంటే అలా జరగాలని మనం అందరం అనుకుంటాం. కానీ అసలు ఆమేన్ అని ఎవరు అనాలండి? దేవుడు అనాలి కదా. అందుకే ఆయనకున్న పేరుల్లో ఒక పేరు ఆమేన్ అనువాడు. ఆయన ఆమేన్ అనాలి. మన ప్రార్థన జరుగునుగాక అని ఆయన అనాలి కదా. సో ఆయన అనాలి అంటే మనం చేసే ఉపవాసము కూడా ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా మనం ఉపవాసం ఉండొచ్చు, కానీ వాటికన్నా ఇది ప్రాముఖ్యమైనది. ఏది ప్రాముఖ్యమైనది? మనలో కలహం ఉండకూడదు, వివాదం ఉండకూడదు, అన్యాయంగా దెబ్బలాడకూడదు. ఒకవేళ ఎదుటి వాళ్ళు మనల్ని అపార్థము చేసుకున్నా ఓకే, వాళ్ళు అర్థము చేసుకోకపోయినా, జీవితకాలం మనల్ని అర్థం చేసుకోకపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ కూడా లేదు. వాళ్ళు మంచి వాళ్ళు అనినా అనకపోయినా, మనల్ని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే మనలో మన వైపు నుంచి మన ఛానల్ అన్నమాట, మన ఛానల్ అంటే మన హృదయములో నుండి ప్రవహించే ఈ ప్రేమ, అనురాగం మనలో కలహం లేకుండా ఉన్నప్పుడు, వివాదం లేకుండా ఉన్నప్పుడు, అన్యాయంగా మనం గుద్దులాడకుండా ఉన్నప్పుడు, ఎదుటివారు ఎలా ఉన్నా మనకేమీ పర్వాలేదు. ఎందుకంటే మన మనస్సాక్షి దేవుని దృష్టిలో సరి అయినదిగా ఉండాలి. అదే మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఎదుటివారి యొక్క మెప్పు వల్ల మనకేమీ నష్టం లేదండి. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, మనుషులు మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులందరూ మనల్ని ఆహా ఓహో మీరంత గొప్పండి, మీరెంత గొప్పండి అంటే మనకేమొస్తాయట? శ్రమలు వస్తాయని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనుషులు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుని యొక్క మెప్పును మనం కోరుకుంటే చాలు. కాబట్టి మనం ఎదుటవారు నన్ను అర్థం చేసుకోవటం లేదు అని మనం అనుకోక్కర్లే. భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు అని భర్తలు బాధపడక్కర్లే, భార్యలు కూడా బాధపడక్కర్లే. ఎందుకని? మనము భర్తను అర్థం చేసుకుని మనము సహనముగా ఓపికగా ఉంటే ఆటోమేటిక్గా దేవుడు తన కార్యమును తగిన కాలంలో దేవుడు ఖచ్చితంగా చేస్తారు. కానీ మనం ఏం చేయాలి? మన మనస్సాక్షి దోషారోపణ చేయకుండా అన్ని విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. అదే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం ఏమి చేయకూడదో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఉపవాస దినమున వ్యాపారము చేయకూడదు. అంటే దేవుని ప్రార్థన కన్నా ప్రాముఖ్యత దేనికి కూడా ఇవ్వకూడదు. మనం ఉపవాసం ఉంటున్నామంటే ప్రార్థనకు మించి ప్రాముఖ్యమైన పరిస్థితి పని ఇంకోటి పెట్టుకోకూడదు. అంటే షాపింగ్స్ పెట్టుకోకూడదు. కొన్ని గంటలు ఏమండి బంధువుల్ని మనం అలౌ చేయకూడదు. అంటే మనం చెప్పుకోవచ్చు, అలౌ చేయకపోవడం అంటే బంధువులు ఇంట్లో ఉన్న కొంత సమయం నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ప్రేయర్ చేసుకుంటున్నానని చెప్పాలి. కొంత సమయం ఫోన్స్ కట్టిపడేయాలి, కొంత సమయం ఇంటి పనులు కట్టిపడేయాలి. ఇంకా మనం వంటలు చేస్తూ ఏమండి ఆ వెరైటీ ఈ వెరైటీ చేస్తా కూర్చుంటే ఇంకేమో ఉపవాస ప్రార్థన కదా. కాబట్టి మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, పనివారి చేత కఠినమైన పని చేయించకూడదు. మూడవదిగా కలహం ఉండకూడదు. నాలుగవదిగా వివాదం ఉండకూడదు. ఐదవదిగా అన్యాయముగా దెబ్బలాడకూడదట. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనం ఎక్కడో కాదండి, మన బంధువుల్లో మన సంఘంలో కాదు, మొట్టమొదటిగా మనం చూడాల్సింది మన కుటుంబమే. బలమైన కుటుంబాలే బలమైన సంఘాలుగా మార్చబడతాయి. కాబట్టి కుటుంబం బలంగా ఉన్నప్పుడు సంఘం ఆటోమేటిక్గా బలంగా ఉంటుంది. కాబట్టి మన కుటుంబంలో ముఖ్యంగా ఐక్యత, ప్రేమ,
కలహము, వివాదము, అన్యాయంగా దెబ్బలాడడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే భార్యాభర్తల మధ్యనే స్టార్ట్ అవుతుంది. సో భార్యాభర్తలు ఏ కుటుంబం అయితే బలంగా ఉంటుందో, ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉంటుందో ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా దేవుడు చేసే ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. అందుకని పేతురు గారు ఒక హెచ్చరిక చేశారు, అదొకటి మనం చూద్దామండి. పేతురు రాసిన పత్రికలో భార్యాభర్తలకు ఆయన ఇచ్చే ఒక హెచ్చరిక మనం చూద్దాము. పేజ్ నెంబర్ 215 అండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే నే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ప్రార్థనలకు అభ్యంతరాలు వస్తాయంట. ఎప్పుడు వస్తుంది? కాపురం జ్ఞానంగా చేయకపోతే, భర్తతో జ్ఞానంగా కాపురం చేయకపోతే, భార్యతో జ్ఞానంగా కాపురం చేయకపోతే దేనికి అభ్యంతరం వస్తుందండి? ప్రార్థనలకు అభ్యంతరం. అభ్యంతరం అంటే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. మనం ఎంత ప్రార్థన చేసినా భర్తతో ఎలా సమాధానంగా జీవించాలో తెలియదు, భార్యతో సమాధానంగా ఎలా జీవించాలో భర్తకు తెలియదు. అలాగూ భార్యాభర్తలు ఇద్దరు ఎవరి భక్తి వారిదే చేసుకుంటూ ఏమండి కాపురంలో సమాధానము లేకుండా ఉంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడవు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థనలకు అభ్యంతరం వచ్చేస్తుంది. మనం చేస్తాం, మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కొంతమంది చేస్తారు, మంచినీళ్ళు తాగి కొంతమంది చేస్తారు, టిఫిన్ తిని కొంతమంది చేస్తారు. కానీ మనం ఏది చేసినా దానికి ప్రతిఫలం ఉండాలి కదా. మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఉండాలి. కానీ మనం ఉపవాసం చేస్తూనే ఉంటాం, కానీ ప్రతిఫలం రావటం లేదు. ఎందుకు అంటే మనలో కలహము, వివాదము, అన్యాయంగా దెబ్బలాడడం. కొంతమంది ఏం చేస్తారు? అన్యాయంగా దెబ్బలాడేస్తూ ఉంటారు. ఇలాగూ చేస్తూ మనం చేసే ప్రార్థనలకు ప్రతిఫలము రాదు. కాబట్టి ఇక్కడ ఏమి మరి ఇంటికి వెళ్ళాక మనం క్లియర్గా చదువుకుంటే ఇంకా అర్థం అవుతుంది అన్నమాట. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడు. జ్ఞానం ఉండాలి కాపురం చేయడానికి. ఏమండి మనకి జ్ఞానము లేకపోతే మనం చాలా నష్టపోతాం. అందుకే నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి ఉన్నారు. జ్ఞానం లేకపోతే ఏమవుతుందండి? చెరలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతసేపు కుటుంబంలో సమాధానం ఉండదు. అదనుకుంటాం, ఇదనుకుంటాం. ఏమండి ఎందుకు ఐక్యత రావట్లేదంటే జ్ఞానము లేక. ఈ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానం కాదండి, పర సంబంధమైన జ్ఞానం కావాలి. లోక సంబంధమైన జ్ఞానం ఏంటి? మరి ఈ మధ్యన తల్లిదండ్రులు కుమార్తెలకి ఏం చెప్తున్నారు? చాలా కుటుంబాల్లో భర్తలను కంట్రోల్లో పెట్టుకోవాలి, భర్తను గ్రిప్లో పెట్టుకోవాలి, ఇలాగ చెప్తున్నారు. మరి భర్తలకి ఏం చెప్తున్నారు? నీ భార్య నువ్వు ఏం చేయమంటే అది చేయాలి, నీకు భయపడాలరా నీ పెళ్ళము నీకు అని అత్తమామలు చెప్తా ఉంటారు. కానీ దేవుడు చెప్పింది అది కాదండి. జ్ఞానము చొప్పున మనం కాపురం చేయాలి. భర్త భార్యతో జ్ఞానంగా ఉండాలి, భార్య భర్తతో జ్ఞానంగా ఉండాలి. దేవుడిచ్చే లోక సంబంధమైన జ్ఞానం ఏంటి? మరి కుమార్తెలు ఫోన్ చేశారనుకోండి, మా ఆయన ఇలా అన్నాడు అంటే వెంటనే బట్టలు సర్దుకొని ఇంటికి వచ్చేమ్మా అంటారు, లేకపోతే మాటకు మాట చెప్పాలి అంటారు. కానీ దేవుని జ్ఞానం ఏం చెప్తుంది? ఒక మాట అన్నప్పుడు మనం సహించుకోవడం, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా మనలను కాపాడుతుంది. మరి ఈనాడు చాలామంది కాపురాలు, కొంతమంది ఇంకా కలవలేని పరిస్థితిలో విడిపోతారనుకోండి. ఎక్కువ ఎందుకు విడిపోతున్నారంటే
ఓర్పు లేకే. భర్తకు ఓర్పు ఉండదు, భార్యకు ఓర్పు ఉండదు. ఏం చేయాలి? ఒక మాట అన్నా, ఒక దెబ్బ వేసినా, ఏమండి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు కొంతమందికి. కానీ ఏం చేయాలి? కుటుంబము కట్టబడాలి అంటే ఓర్పు అనేదే ప్రాముఖ్యం. ఓర్పు లేనిదే ఏ కుటుంబం కూడా కట్టబడదు. కాబట్టి భార్యాభర్తల మధ్యన ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలు లేకుండా, అంటే భర్తని మనం చూస్తున్నాం కదా, జ్ఞానం ఉండాలన్నమాట. అంటే ఏ టైంకి ఏం చేయాలి, ఏ టైంకి ఏం మాట్లాడాలి. కొంతమందికి టైము రైమ్ ఉండదు. ఏమండి ఏదన్నా ఒక విషయం అడగాలి, తెలిసిందనుకోండి, అడిగే వరకు మనశాంతం ఉండదు. అడిగాక ఏమవుతుంది? అక్కడ పెద్ద సమస్య. అడగడానికి కూడా ఏముంటుంది? సమయం ఉంటుంది. అందుకే పౌలు గారు అంటున్నారు, వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం కొరకు ప్రార్థించేయండి. వాక్యం చెప్పడానికి కూడా ఏముండాలండి? అనుకూలమైన సమయం ఉండాలి. మీరందరూ మంచి హడావిడిలో ఉండగా ఇక్కడ గంటల సేపు ఓదర కొడతా ఉంటే మీకు ఏమైనా బురకెక్కుతుందండి? ఏమెక్కదు కదా. అనుకూలమైన సమయం. భర్తకి చెప్పడానికి కూడా ఏముంటుంది? అనుకూలమైన సమయం. అందుకే భర్తతో ఎలా మాట్లాడాలో భార్యకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. అప్పుడే భర్తకి ఎక్కుతుంది అన్నమాట. అలాగే కొంతమంది భర్తలకి సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఇవ్వాలండి? ప్రశాంతంగా సమయం చూసుకొని సలహాలు ఇవ్వాలి. అలాగే భార్యను కూడా కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ చెప్పే విషయాలు ఎలా చెప్పుకోవాలండి? ఏదో మనం ప్రతీది ఒక సమస్యలాగా చెప్పకూడదు. అది ఎలా చెప్పాలి? సావధానంగా సమయం చూసుకొని మంచి మూడ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? నెమ్మదిగా విషయాలు చెప్పుకోవాలి. అప్పుడు మనం చేసే కార్యం ఏదైనా కూడా సఫలమవుతుంది. ఫైనల్ మన గోల్ ఏంటి? కలహం ఉండకూడదు, వివాదం ఉండకూడదు, అన్యాయంగా మనం దెబ్బలాడకూడదు. సో భార్యాభర్తల మధ్యన ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఆ సమస్యలు మనం ప్రార్థనాపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. చిన్నదో పెద్దదో ఏమండి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలను ఎలా సాల్వ్ చేసుకోవాలి? ప్రతీది కొంతమంది నోరుతోనే ప్రతీది తీర్చుకోవాలనుకుంటారు కదా. దెబ్బలాటలు, మాటలు. ఏమండి బయట మనం ఎలా ఉంటాం? మన పరిస్థితి, మన బిడ్డల ముందు మన పరిస్థితి ఎలా ఉంటుందండి? లోకువైపోతూ ఉంటుంది. మరి కొంతమంది ఏమో భార్యల గురించి తక్కువగా పిల్లలకి చెప్తూ ఉంటారు. కొంతమంది భర్తలు భార్యల గురించి తక్కువగా చెప్తూ ఉంటారు. రేపన్న రోజున మరి వాళ్ళు మనల్ని గౌరవిస్తారంటారా? గౌరవించరు. ఎప్పటికైనా భార్య భర్తలు ఏక శరీరం. కొంతమంది కుటుంబాల్లో భార్యాభర్తల బంధం కన్నా బిడ్డలతో ఎక్కువ బంధాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. కానీ దేవుడు చెప్పిన రూల్ ఏంటంటే భార్యాభర్తల సంబంధమే ప్రాముఖ్యం, తరువాతే బిడ్డలు. కాబట్టి భర్తల గురించి కోపం వచ్చినప్పుడు భర్తల గురించి ఏం చెప్తా ఉంటారు పిల్లలకి? మీ నాన్న అలాంటోడరా, మీ నాన్న ఇలాంటోడరా అని చెప్తా ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. కానీ ఆ మాటలు వాళ్ళల్లో చెప్పటికి చెరిగిపో. ఓహో మా నాన్న ఇలాంటోడా, మా నాన్న నేను ఇంత తక్కువగా చూడాలా అని మనసు బిడ్డల్లోనికి విషబీజాల్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇదంతా అన్యాయంగా గుద్దులాడ్డం అన్నమాట. అంటే పైకి మనం బాగానే ఉంటాం, కానీ కోపం వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటాయి? ఎప్పుడెప్పుడో అన్నీ, అప్పుడు మీ అమ్మ ఇలా చేసిందిరా, అప్పుడు మీ నాన్న ఇలా చేశాడరా అని బిడ్డలకు నూరు పోసే విషయాలు అవి ఎలా అవుతాయండి? వటవృక్షాలలాగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలి అంటే భార్యాభర్తల మధ్యన ఐక్యత, ప్రేమ, కలహం ఉండకూడదు, వివాదం ఉండకూడదు, అన్యాయంగా దెబ్బలాడకూడదు. ఏదన్నా చిన్ని కొంతమంది ఏదన్నా పొద్దున్న చిన్ని విషయం జరిగిందనుకోండి, 10 రోజులు దాన్ని సాగదీస్తారు. ఎవరిలో తప్పున్నా, భర్తలో తప్పున్నా, భార్యలో తప్పున్నా ఏం చేయొచ్చు? దాన్ని అక్కడితోనే ఆ సమస్యని మనం వదిలేయాలి. కొన్ని టాపిక్స్ మాట్లాడితే ఇంట్లో ఏమొచ్చేస్తాయి?
గొడవలు వచ్చేస్తాయి. ఏ మాటలు మాట్లాడితే సమస్యలు వస్తున్నాయో మనకు ఒక అవగాహన ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ టాపిక్ అసలు మనం మాట్లాడకూడదు. అలాగూ కుటుంబంలో మొట్టమొదటిగా మనం సమాధానాన్ని పెంచుకుంటూ భార్యాభర్తలు ఐక్యతగా ఉంటూ కలహము లేకుండా వివాదము లేకుండా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎప్పుడైతే బిడ్డల గురించి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనకే సమాధానం లేకపోతే భార్యతోనే భర్తతోనే సమాధానం లేకుండా మనం చేసే ప్రార్థనలకు విలువ ఉంటుందంటారా? విలువ ఉండదు. అందుకే పేతురు గారు ఇక్కడ నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నారు. అది మనం చదువుకొని ముగించుకుందామండి. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యములు ఉన్నప్పుడే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తారు. 3వ అధ్యాయంలో, 1 పేతురు 3వ అధ్యాయంలో మనం ఏం చేయాలట ఒకసారి చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయాలి. ఇది పురుషులకే కాదండి, స్త్రీలకు కూడా. ఏ విషయంలో పురుషుడు బలహీనమో భార్యలకు తెలుసు. నా భర్త పలానా విషయాల్లో బలహీనుడు. ఏం చేయాలప్పుడు? భార్యలు భర్తతో జ్ఞానంగా పెరగాలి. పలానా విషయంలో నా భార్య బలహీనరాలు కాబట్టి నా భార్యతో నేను జ్ఞానంగా మెలగాలి అని భార్యాభర్తలు ఎప్పుడైతే అనుకుంటారో, జ్ఞానము చొప్పున ఎప్పుడైతే కాపురం చేస్తూ ఉంటారో, కలహము లేకుండా వివాదము లేకుండా అన్యాయంగా దెబ్బలాడకుండా కాపురం చేస్తూ ఉంటారో వాళ్ళిద్దరు చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. భర్త భార్యతో అన్యాయంగా గొడవ పెట్టుకొని, భార్య భర్తతో అన్యాయంగా గొడవ పెట్టుకొని ప్రార్థన చేస్తే భార్య చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడు, భర్త చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడు. మన ప్రార్థనలకు అభ్యంతరం అంటే ఏంటండి? కొన్నిసార్లు మనం కొన్నిటికి అప్లికేషన్లు పెడతాం. అప్లికేషన్స్ ఏమంటారు? రిజెక్టెడ్ అంటారు. ఏంటి? మీ అప్లికేషన్ మేము యాక్సెప్ట్ చేయలేదు, తిరస్కరించాము అంటారు. ఎందుకు తిరస్కరించారు? ఆధార్ కార్డు నెంబర్ వేయలేదనో, ఏమండి పేరు కరెక్ట్గా రాయలేదనో, ఇంటి పేరు కరెక్ట్గా రాయలేదనో ఏం చేస్తారు? కొన్ని అప్లికేషన్స్ పక్కన పడేస్తారు. అలా మన ప్రార్థన అప్లికేషన్స్ పెడతాం దేవునికి, దేవుడు రిజెక్టెడ్ అని రాసేస్తారనమాట. ఎందుకని? భార్యాభర్తల మధ్యనే మీకు సమాధానం లేదు. ఒకవేళ నా భర్త నాకు సహకరించడండి, నా భార్య నాకు సహకరించదండి అని చెప్తా ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? మన వైపు మన ఛానల్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. అవతల వాళ్ళని మార్చే పని దేవుడిదే, మంద కాదు. మనం ప్రేమతో మార్చలేం, బెదిరింపులతో ఎవరిని కూడా మార్చలేం. సో మార్చేది ఎవరండి? దేవుడే మారుస్తాడు. అందుకే యెహోవా చేతిలో రాజు హృదయం ఎలా ఉందట? నీటి కాలువల వలె ఉంది. ఆయన దాని చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడు. ఎవరి హృదయాలైనా భార్య మనస్సు భర్త వైపు తిప్పగలిగేది దేవుడే, భర్త మనసు భార్య వైపు తిప్పగలిగేది దేవుడే. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అవ్వదు. మంచి వంటలు పెట్టినా భర్త మనసు భార్య వైపు తిరగదు. ఎవరు తిప్పాలి? దేవుడే తిప్పాలి. దేవుడు తిప్పాలంటే మన ఛానల్ ఎలా ఉండాలి? దేవునికి మనకి ఉన్న ఛానల్ క్లియర్గా ఉండాలి. మన కాన్షియస్, మన మనసాక్షి క్లియర్గా ఉన్నప్పుడు దేవుడు కార్యాలను సఫలపరుస్తాడు. కాబట్టి జ్ఞానము చొప్పున మనం ఏం చేయాలట? కాపురం చేయాలి. కలహాలు లేకుండా, కుటుంబంలో భార్యాభర్తల మధ్యన వివాదాలు లేకుండా, అన్యాయంగా దెబ్బలాడకుండా భార్యాభర్తలు ఇద్దరు ఐక్యంగా ప్రేమగా ఉండి వారు చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తారు. మనము క్లియర్గా ఉన్నప్పుడు భర్త కొరకు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. భార్య మనసాక్షి క్లియర్గా ఉండి ప్రార్థన చేస్తే భర్త కొరకు దేవుడు భార్య ప్రార్థన ఆలకిస్తాడు. ఇద్దరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాంటి వారు చేసే ప్రార్థనలంట భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేన్ని బంధిస్తే దేవుడు దాన్ని బంధిస్తాడు. మన బిడ్డల కొరకు ఏం చేయాలి? భార్యాభర్తలుగా మంచి మనస్సాక్షితో జ్ఞానము చొప్పున కాపురం. చాలామంది అనుకుంటారు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నా భర్తని ఎలాగూ అదుపులో పెట్టుకోవాలో నాకు తెలుసు అనుకుంటారు. కానీ దేవుడు
అది హర్షించే ఉపవాసము కాదు. కాబట్టి ప్రతి దినము భర్తతో భార్యలు ఎలాగో మెలగాలో, భార్యలతో భర్తలు ఎలాగో మెలగాలో దేవుణ్ణి ఏం అడగాలి? జ్ఞానం అడగాలి. ప్రభా, ఏ టైంలో నేను నోరు తెరవాలి, ఏ టైంలో నేను నోరు మూసుకోవాలి, నాకు నేర్పించు తండ్రి. జ్ఞానంగా నేను ఎలా ఉండాలి, నా భర్తను సరి అయిన దారిలో నడిపించుకోవడానికి స్త్రీలు ఏం చేయాలట? మాదిరి. అందుకని భర్తలు ఏం చేయొచ్చంట? భార్యలు భర్తలను సత్ప్రవర్తన చేత లాగొచ్చంట. దీన్ని బట్టండి సత్ప్రవర్తన. సో ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం చెప్పుకుందాం. మెట్టుకు ఈ దినం మనం నేర్చుకునేది ఏంటంటే, మన ప్రార్థనలకు అభ్యంతరం రాకూడదు అంటే మనలో కలహం ఉండకూడదు, వివాదం ఉండకూడదు, అన్యాయంగా మనం దెబ్బలాడకూడదు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. సో మన ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరాలి అంటే కుటుంబంలో ఇది మనం కలిగి ఉన్నప్పుడు, సంఘంలో ఎన్ని కుటుంబాలు వచ్చినా ఆ సంఘం ఎలా ఉంటుందండి? బలమైన సంఘముగా ఉంటుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన కుటుంబంలోనే. మన బిడ్డలు ఎక్కడి నుండి నేర్చుకుంటారు? ఏమండి, 10 పుస్తకాలు చదివి 10 ప్రసంగాలు విన్నంత మాత్రాన కాదు. ఎక్కువ సమయం వాళ్ళు చూసేది ఎవరిని? తల్లిదండ్రుల్లో ఏ విధంగా ఉంటున్నారు. నా తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటున్నారా? రేపొద్దున వాళ్ళు కూడా ఏం చేస్తారు? దెబ్బలాడుకుంటూనే ఉంటారు కదా. మనల్ని చూచి మన తల్లిదండ్రులు నేర్చుకుంటుంది. అందుకని తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో తల్లిదండ్రులంగా మనం కలహము లేకుండా, వివాదము లేకుండా, అన్యాయంగా దెబ్బలాడకుండా, మన ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. మనం అప్లికేషన్ పెడుతున్నాం, ఈ అప్లికేషన్ ఏమవ్వాలి? శాంక్షన్ అవ్వాలి కదా. ప్రభువారు శాంక్షన్ చేయాలంటే ఇవన్నీ మనం పాటించాలి. ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమె.